చిందాము ఈ రోజు పూర్తిగా ముస్తాబై ఉన్నావు. ఏమిటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? అప్పుడే వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముచ్చాను. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమెచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోరు. ఏదో హాస్యమునకన్న మాటలకు అంత అలుకెందులకు? హవ్వ హాస్యమట, హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? గొడవలమండు హాస్యమా చెప్పండి. పోనిమో పొరపాటే కానీ మరి ఆ రంగడు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. చూసారా? వీధి గుమ్మమున వచ్చినచ్చు మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరడి గుమ్మం సరికి వచ్చేసరికి తటాలున తలుపు తెలుసుకొని పదాలున బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాం. అంతటా అతనికి అనుమానము కలగకుండాన్నట్టుగా కోడిములాడుతూ కొంత దూరం వెంట వెళ్ళాను. ఏమండి, ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనింపే వచ్చారుగా, మరి ఎందులోకి ఏ తెంచి తినారు పూల రంగడు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగా. ఏం చెప్పాడు? ఏదో మేళము కావాల్సి వచ్చినని చెప్పిన. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? మరి చెప్పిన కోపించుకోను కదా. హలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషం నేను కదా. శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పదు చెప్పండి. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అదరుచు బెదరుచు పెరడిదారున రావటయ్యాలి నా సందేహం. అదిగో అప్పుడే మొగము చిట్టుచున్నావు. అప్పుడే వచ్చినదా మీ కోపం? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశం వలన పరమార్థం చేత కుశల ప్రశ్నలు వేసిపోతుంది. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయింది. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందులోకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ పూల రంగడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిర్రాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కని కారణం చేత మా తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడను నలుసంత అబద్ధమాడవనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను.